హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మరి ఈ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మరి మీ అందరి కోసం ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటికి తోడికోడలు పార్ట్ 2ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. లెట్స్ వాచ్ ద వీడియో. అబ్బా ఎంత పని చేసిందే పిల్ల పిసిన కొడితే ఇంత పని చేస్తుంది అనుకోలేదే. అవ్వా, కొంచెం టెన్షన్ పడ్డానా. ఈ టెన్షన్కు ఆయన గుండెపోటు వచ్చి పుట్టుక్కని పోతా అనుకున్నా. నాకు ముందే మొన్న టెస్టింగ్లల్లా కోటరో లెక్క వచ్చింది. ఏంటది? ఏమక్కువ వచ్చిందమ్మా? కోటరో లెక్క వచ్చిందే. కోటర్ తాగుతారేంది? కోటర్ తాగుతలేను. కోటర్ తాగకపోతే నీకు ఇంత వచ్చింది. ఇక కోటర్లు తాగితే ఇంకెంత వస్తుంది? ఆయన ఇయ్యాల రేపు అందరికి వస్తున్నాయట. ఓడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆయనకి వస్తుందట కోటరోలు. ఈ కోటరోలు ఏందమ్మా? నేను ఎప్పుడు ఇన్లే. అదేమన్నా మంచి పేరు అనుకుంటానా? అవి అందరి నుడు అవసరం లేదు. అదో దిక్కుమాల పేరు. ఇప్పుడు దానికి సపనకు ఆడ వండబెట్టి అన్ని టెస్టులు చేస్తాండు తాపుకోటి. దానికి కూడా కోటరాలు ఎక్కువ ఉన్నది. అన్ని పిజ్జాలు బర్గర్లేనాయి అది తినేది. ఓ, అది కొలెస్ట్రాల్ అమ్మా, కోటరాలు కాదు. దాన్నే మధ్య గిట్ల కూడా అంటారు. సార్ వచ్చిండు. విన్నుగా ఎంత పని చేసిందిరా విద్య. ఇప్పుడే వచ్చినావేమ్రా నువ్వు? మరి డాడీ ఉన్నాడు అక్కడ. డాడీ ఇంకా సూర్య ఇద్దరు ఉంటామన్నారు. కాసేపు అయ్యాక వెళ్తాను నేను. అసలు ఏం జరిగింది? గదేరా, పంతుల్ని పిలిపించింది మీ అమ్మ. పిలిపించి దాని ముందటనే ఏమన్నా సంబంధాలు ఉంటే చూడండి నా బిడ్డక అన్నది. మమ్మీ చేసుకుంటే సూర్యం చేసుకుంటా, లేకపోతే లేదని చెప్పినా కదా అన్నది. ఇది నాకు జాతకాలు మస్తు ఇంపార్టెంట్. జాతకాలు కలవకపోతే ఇంకో సంబంధం చూస్తానన్నది. దాంతోటే నేను అప్పుడే అనుకున్నా అది బాగా సెన్సిటివ్. గట్ల అన్నదని అనుకుంటూనే ఉన్నా. మూతిట్లా పెట్టుకొని అది ఓనే పోయింది లోపలికి. ఇక దానికి ఎప్పుడు ఈ ఆవిడ వచ్చిందో మరి ఏందో కానీ లాస్ట్ కూడా అయింది. నాకు అప్పటి నుంచి మనసున పట్టు లేదురా. లోపలికి పోయిన కానుంచి మా అన్న దగ్గరికి పోయి అన్న గిట్లనే సంగతి పాప మా పొల్లు ఏమనుకుంటుంది ఫీల్ అవుతుంది అని అంటే ఈనుడే లేక అన్న ఏమాడు నాకు చూసుకుంటుంది సావిత్రి. మన ఇంట్లో ఏదైనా సావిత్రి డిసైడ్ చేస్తుంది. నేను ఇప్పుడు ఏమైనా చెప్పినా వేస్తే ఏమైనా వేసుకొని తల్లిబిడ్డలు అన్నాడు. ఇగో దీన్ని పట్టుకొని పోయినా సుగుణను. పోయి దాంతో మాట్లాడదామని మీ అవ్వతోటి మాట్లాడితే నా కూతురు నా ఇష్టం అన్నదిరా అంటేనేమో గట్లా అనకే, మనసులతో ఆడుకోకే, అది బాగా సెన్సిటివ్ అంటే ఇనుడే లేదు. నా కూతురు నేను ఏది చెప్తే అదే ఇంటదని అన్నది. సీ అవ్వ ఇట్లా కాదని సపరేట్గా పోయినాం. ఈ పొల్లతో అన్న ఏమన్నా చెప్పి ఇంత ధైర్యం ఇద్దామని దాని దగ్గర కోదాం పాయే సుగుణ అన్న. నిజమయ్య గారు చెప్తే నమ్మరు కానీ నేను ఎందుకమ్మా అందరితోటి మాట్లాడన్నాడు అవసరమా? సపరే కూకుంటుండ్రా అన్న. అన్న పట్టు వెళ్ళకుండా పోదాం నడు అన్నను పట్టుకుపోయింది. అటు గిట్ట పోకపోతేనా అమ్మ ఇవాళ ఏదో జరగరాంది జరుగుతుండే. మంగమ్మ, నువ్వు చేసిన పనికి నేనే సాకు తిన్నా. ఆ దేవుడు నీ రూపంలో వచ్చి చెల్లిని కాపాడిండే. చూసారు కాడ కింద వాడున్నారా? ఏంది గిడవన్నవే అని చూసరికి ఆడ విషం సీసా వాడున్నది. ఇది పడిపోయింది. ఇక మాట లేదు, ఉలుకులేదు, పలుకులేదు. ఇక దబా దాన్ని లేపకపోయి ఇక అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక దన్న హాస్పిటల్కి పోతే గిడికొచ్చింది కథ. ఏమవరా లేకపోతే జరగరాంది జరుగుంటే మనం అందరం గిట్ల ఉంది మారా. ఒక పిల్లగాడు నీకెట్ట తెలుసురా? అత్త నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సుగుణ పాయే చాయ్ పెట్టుకుని రాపమ్మా ఇద్దరికి. సరే అమ్మా, అట్లనే అవోటి ఓటి రెడీ పెట్టుకో. రాత్రికి వంట చేసావు ఆడికి పంపిద్దాం హాస్పిటల్కు. సరే అమ్మా, వంట మొదలు పెట్టిగా. సుగుణ ఎగ్స్ బాయిల్ చేయు. సరే అయ్యారు. ఏంద్ర నాన్న? అత్త, నేను ప్రేమించానని చెప్పాను కదా ఒక అమ్మాయిని, మధుమిత. విక్కీ అని మేనత్త బిడ్డ. ఇక మీ అమ్మ ఒప్పుకోదారా? గిదానికి భయపడతానవా? అటు చూసినావు కదా విద్య సంగతి ఏమైందో. ఇక నీ పెళ్లికి ఒప్పుకోదా అమ్మ?
పిల్లలు ఏం చేసుకుంటారో ఏమైపోతారో అని వెంటనే ఒప్పుకుంటది. నేను విద్యలాగా చచ్చిపోతానని బెదిరించలేనత్త. అట్లా కాదురా వారి. నేను చెప్పేది వినత్త. మధుకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ, ఆ తమ్ముడు ఎవరో కాదత్త, సూర్యనే. ఏంటి సూర్యనా? అంటే విద్య ప్రేమించిన పిల్లగాడు? వాడు నా బామ్మర్దే. ఆ? అవునత్త. ఈ మధ్యనే మధు సూర్యని పరిచయం చేపించింది. సూర్యని నేను నా ఆఫీస్కి పిలిపించుకున్నాను. ఆఫీస్లో ఏదో ఉద్యోగం ఇప్పిద్దామని. విక్కీగాడు వెళ్ళాడు కదా వాళ్ళ ఇంటికి. ఆ, పిల్లగాడు ఎసంటోడో తెలుసుకోని వస్తా అన్నాడు. వెళ్ళాక చెప్పాడు నాకు మధు వాళ్ళ తమ్ముడేరా అని. తర్వాత నువ్వు కాల్ చేసావు, విద్య ఇలా విషయం తాగిందని. సూర్యకి విషయం చెప్పి హాస్పిటల్కి తీసుకొని వచ్చేసాను. సూర్య కూడా ఒప్పుకున్నాడు. ఎటు తిరిగి చుట్టూ తిరిగి మళ్ళీ గిడికి వచ్చిందారా కథ. ఇప్పుడు సంతోషమే కదరా. మధుమిత తమ్ముడు సూర్య కుండ మార్పిడి, ఇటు దాటు అటు ఇటు. వాళ్ళ పిల్లని మనం చేసుకుంటున్నాం, మన పిల్లని వాళ్ళు చేసుకుంటారు. మంచిదే కదా. అత్త, అమ్మ ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఒప్పుకోరా? దానికి సిగ్గుమానం ఉంటే ఎందుకు ఒప్పుకోదు చెప్పు. అది కాదత్త, నాకు మధు గురించి టెన్షన్గా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాట్లాడడానికి. పోయిండ్రు, ఏదో ఒకటి తెలుసుకొని వస్తారు. నీకు ఎందుకురా భయం బాధ? మన విక్కీ అని పట్టుకొని పోయింది, ఇంకా అది మారిపోయింది మొత్తం. విక్కీ అని ఓడతా రాదెన్నడన్నా అన్ని పట్టుకొని పోయింది సంబంధం చూడడానికి. అంటే అర్థం చేసుకో అదెంత మారిపోయిందో. దానికి బుద్ధి జ్ఞానం వచ్చింది. అంతే అంటావా అత్త? చూడు, ఇటు విద్య పెళ్లి చేయించుతుంది, ఇటు నీ పెళ్లి, అటు విక్కీ అని పెళ్లి, ముగ్గురు పెళ్లిళ్ళు చేయించుతుంది చూడు. అమ్మ అయితే ఇంకా ప్రియానే కోడాలనుకుంటోంది. ఇంకా ప్రియ ఎడికాయలు వచ్చిందిరా మళ్ళా. నేను చూడన్నా చూడకపోతే ఇక పిల్లను. సరే అత్త, నేను కాసేపు ఫ్రెష్ అప్ అయి రిలాక్స్ అయ్యి వస్తాను. సరే పోరా, పోయి కొడిసే బండుకొని రాపో. నేనుంటా పోయిన్నే, మళ్ళా పోవాలి నువ్వు హాస్పిటల్కు. నాకు ఎప్పుడు చూపిస్తావురా మరి మధుమితను? చూపించే టైం దగ్గరకు వచ్చింది కదా అత్త, త్వరలోనే చూపిస్తాను. అటు వాడు చూయించాడు, ఇటు నువ్వు చూయించావు. మంచిగున్నారా ఇద్దరు? ఏందో పిల్లలు, ప్రేమలు, కథలు. నాకు కూడా గిసంటి మంచి ఛాన్స్ దొరికితే నేను కూడా మంచిగా ఉన్న ఒకరిని ప్రేమించదు. మంచిగా నన్ను పట్టుకొని ఉండకపోనా? ఇది ఏవందో సంబంధం చూసింది, నాకు పెళ్లి చేసింది. ఆడు వీకెండ్ మధ్యలోనే నా బతుకు గిట్ల అయిపోయా. ఇక నా పిల్లగాళ్ళ బతుకన్నా మంచిగా ఉండాలి. వాళ్ళకేమైంది? నేను లేనా? నేను మా చూసుకుంటా వాళ్ళను. ముగ్గురు పిల్లగాళ్ళు, ముగ్గురికి ముగ్గురు అత్తారు, మొత్తం 6 అవుతారు ఇంట్లో. చాలదా? వాళ్ళని చూసుకుంటుంటా నేను. 6 ఇంకెంతమంది పుడతారో. అబ్బో, ఈ ఇల్లే చాలు నాకు. ఇక మళ్ళీ నాకు పుట్టుడు ఎందుకు? అమ్మ మీరా? మీరు మామ, అది ఆంటీ ఎందుకు వచ్చారంటే మన సూర్యని వాళ్ళ కూతురు విద్య లవ్ చేస్తుంది. పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చారా ఆంటీ? అదే అంకుల్, నేను నిన్న మాట్లాడితే మీరేమన్నారు? మీ కూతురు మధుమితని వీళ్ళ కొడుకు పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ కూతుర్ని మీ కొడుక్కి చేసుకుంటానన్నారు కదా. ఆంటీ ఒప్పుకోవట్లేదు. చూడండి, అసలు నేను ఇక్కడి దాకా వచ్చి మీ సంబంధాన్ని కలుపుకుంటున్నానంటే మీరు ఎన్నో జన్మల ధన్యం చేసుకున్నట్టు, ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్టు. అర్థమవుతుందా? మీ స్టేటస్ని మార్చేస్తాను నేను. చూడండి, మీ ఇల్లు ఎలా ఉంది, అందులో ఫర్నిచర్ ఎలా ఉంది ఒక్కసారి చూసుకోండి. మళ్ళీ మీరు కొన్ని తరాల వాళ్ళకి ఇలాంటివి చూపించకుండా ఉంటారు. అది నేను చెప్పింది వింటే. అంతేగాని మూర్ఖంగా ఆలోచించారనుకోండి, ఇక మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. అలా అని నేను సూర్యని విడిచిపెడతాను అనుకున్నారా? అస్సలు విడిచిపెట్టను. సూర్యకి కూడా విద్య అంటే ఇష్టమే. అల్లుని నేను ఇల్లరికం తీసుకెళ్తున్నాను. ఇంకా మీ కొడుకుని మీరు మర్చిపోవాల్సిందే. అదేంటండి, ఇది మీకు ఎక్కడైనా న్యాయంగా అనిపిస్తుందా? మా కొడుకు గురించి మీరు మాట్లాడడం ఏంటి? మా కొడుకుని మేము మర్చిపోవడం ఏంటి? ఏంటి అసలు? మీ కొడుకుకి అదృష్టం పట్టబోతోంది, అందుకే ఇలా చెప్తున్నాను. అర్థం అవ్వట్లేదా మీకు? అసలు ఇల్లరికం సంబంధం ఏంటి? మేము మా కొడుక్కి ఇల్లరికపు సంబంధం అసలు ఒప్పుకోము. నా కూతురు వెళ్తేనే ఎంతో బాధపడతాను నేను. అలాంటిది నా కొడుకుని మీతో ఎలా పంపిస్తాననుకున్నారు? నేనేమి అమెరికా తీసుకెళ్తాననట్లేదే. ఇద్దరిది ఒకే ఊరు, అక్కడ ఉంటాడు హ్యాపీగా.
మీ కొడుకు గురించి మీకు కొద్దికైనా కన్సర్న్ లేదా? హలో మిస్టర్, మీ పేరేంటి? నా పేరు విజయమ్మ. మీకు నారాయణ తెలుసు అనుకుంటాను. నారాయణ నేను మంచి మిత్రులం. అయితే నా కూతురు విషం తాగింది. ఇదంతా మీరు కావాలని చేశారు కదూ? ఏమంటున్నారమ్మా? మీ కూతురు విషం తాగుడేంది? మామ, మన సూర్యతో పెళ్లి చేయకపోతే నేను బ్రతకనని విద్య విషం తాగిందంట. హాస్పిటల్లో చేర్చారు. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా ఉంది తను? ఇప్పుడు బాగానే ఉంది. మీరు అంకుల్కి ఫోన్ చేస్తే చెప్తాడు. రామచంద్ర, పిల్లలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారో ఏమో. నేను నారాయణని తీసుకొని వస్తాను. ప్రియా, నువ్వు ఇంకోసారి ఇంటికి రావద్దు. ఎందుకు అత్తయ్య? అదంతే. నా కోడలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అత్తయ్య, మధు నా బెస్ట్ ఫ్రెండ్. ఏంటి బెస్ట్ ఫ్రెండ్? చూసావుగా, విన్నుకి నీకు పెళ్లి ఫిక్స్ చేశాక కూడా వీళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారో. వాళ్ళ కూతుర్ని విన్నుకి ఇద్దామని చూస్తున్నారు. నీ ఫ్రెండ్షిప్కి ఏమైనా వాల్యూ ఉందా ఇక్కడ? ఈ దద్దమ్మని మా విన్నుకి ఇవ్వడమా? కళ్ళలో కూడా జరగని పని. చూడండి, నారాయణ వచ్చినా పెద్దగా మాట్లాడేదేముండదు. మా ఇంట్లో నా డెసిషనే ఫైనల్ డెసిషన్. మా ఇంట్లో కూడా నా డెసిషనే ఫైనల్ డెసిషన్. నా కొడుకుని ఎలా తీసుకెళ్తారో నేను చూస్తాను. సరే, నేను పోలీస్ కేసు కంప్లైంట్ చేస్తాను మీ మీద. నా కూతుర్ని విషం తాగే వరకు తీసుకొచ్చారని. చేసుకోండి, మేము చేస్తాము కంప్లైంట్. విషం తాగి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని. జాగ్రత్తగా వినండి మిస్టర్ విజయ్ గారు. మా సంబంధం ఖాయం చేసుకోండి. ఇప్పుడంటే ఇప్పుడే. మీ ఇల్లు మార్చేస్తాను. ఇదే రోజు షిఫ్టింగ్ చేపిస్తాను కొత్తింటికి. కొన్ని ఆస్తులు మీ కూతురు పేరు మీద రాస్తాను. దగ్గరుండి నేనే పెళ్లి చేపిస్తాను. మొత్తం మీ స్టేటస్ని మార్చేస్తాను. మీ కొడుకుని నాతో పంపించండి చాలు. మా కంపెనీకి సీఈఓని చేసేస్తాను. ఆకాశానికి నిచ్చెన వేయాలని ప్రయత్నించకండి. అక్కడి నుంచి పడిపోతే ఎముకలు కూడా మిగలవు. జాగ్రత్త. చూడండి తనని, ఎలా ఉందో మీ కూతురు. అడగడానికైనా సిగ్గుండాలి. నేనేంటి, నా కొడుకు రేంజ్ ఏంటి? ఏరి కోరి ప్రియాని సెలెక్ట్ చేసుకున్నాము. ప్రియాని చూడండి, ఎంత డేర్ అండ్ డాషింగ్గా ఉంటుందో. నాకు అలాంటి కోడలే కావాలి. ప్రియానే నా కోడలు. ఈ చాతకాన్ని దద్దమ్మని నా కోడల్ని చేసుకోవాలా? ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగని విషయం. నా కొడుక్కి పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది ఆల్రెడీ. మర్యాదగా అడుగుతున్నాను, అందులో జోక్యం చేసుకోవద్దు. విక్రమ్, ఇదిగోండి. నాకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. వాడే విక్రమ్. విన్నుకి పెళ్లి సెట్ అయిందని కాదు, అసలు ఇలాంటి అమ్మాయిల్ని నేను ఓర్వలేను. కనీసం నాకు చూడాలని కూడా అనిపించట్లేదు. అసహ్యం వేస్తోంది ఆమెను చూస్తూ ఉంటే. అత్తయ్య, నీ ఫ్రెండ్ అని అంటున్నానని క్షమించు. అయినా పర్లేదు. నా మరో కొడుకు లాంటి కొడుకు విక్రమ్కి ఇచ్చి చేయడానికి కూడా నేను రెడీగా లేను. ఇలాంటి అమ్మాయిలు నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. గొప్ప సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నీకు నా కొడుకే కావాల్సి వచ్చాడా? హౌ డేర్ యూ టు ఆస్క్? ఇది ఇలా జరిగేటట్టు లేదు. పాపం మధు ఎంత ఫీల్ అవుతుందో. నేను ఇంకో కొడుకుననగానే చాలా సంతోషపడ్డాను. నాకు కూడా ఇవ్వాలనుకోవట్లేదట. ఓ మై గాడ్. ఇంకా నయం, నాకిచ్చి చేస్తానని ఒప్పుకోలేదు. ఆంటీ ఇంత కఠినంగా ఉందేంటి? అసలు విన్ను మధుని లవ్ చేస్తున్నాడని చెప్తే సరిపోయేది, ఒప్పుకునేదేమో. ఎందుకంటే విద్యలాగే విన్ను కూడా ఏమైనా చేసుకుంటాడని అనవసరంగా ఈ రూట్లో వచ్చాను. చా, ఇప్పుడు ఏం చేసేది? త్వరలోనే నేను నా కొడుక్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. ప్రియా, నేను ఆల్రెడీ దీని గురించి మీ మమ్మీ డాడీతో మాట్లాడాను. అత్తయ్య నా స్నేహితురాలు చాలా మంచిది. నువ్వు దీని గురించి ఏది మాట్లాడినా నేను ఒప్పుకోను ప్రియా. వీళ్ళకి అంతగా నా కొడుకుని చేసుకోవాలనుకుంటే రెండో పెళ్ళి చేస్తారా? రెండో పెళ్ళ? ఏమంటోంది ప్రియా నీ స్నేహితురాలు? నిన్ను విడిచి ఉండదంటోందా? నువ్వు ఇష్టపడ్డ సంబంధమే కావాలంటోందా? అయితే రెండో పెళ్లి చేసుకుంటుందేమో అడుగు. ఏంటి అత్తయ్య మీరు మాట్లాడేది? నేనేం జోక్ చేయట్లేదు, వేటకారంగా కూడా అనట్లేదు. నిజం అడుగుతున్నాను. నా కొడుకు జాతకంలో రెండు పెళ్ళిళ్ళు చేసుకునేది ఉంది.
మరి అందుకేనేమో ఈ సంబంధం ఇలా కుదురుతోంది. హలో దద్దమ్మ, మా ఇంట్లో ఇంకో పని మనిషి కావాల్సి వచ్చింది. ఆంటీ మనం వెళ్ళిపోదాం పదండి. ఆగు విక్రమ్, వీళ్ళకి ఏదో ఒక క్లారిటీ ఇచ్చి వెళ్తాను. మేము మా పని మనుషుల్ని సొంత ఇంటి వాళ్ళలానే చూసుకుంటాము. ఇంట్లో పడుంటుందా అడగండి. శాస్త్రం ప్రకారం రెండో పెళ్లి చేపిస్తాం గుళ్ళో. ఆమె పిల్లలకి మాత్రం వారసత్వంలో ఎలాంటి భాగం లేదు. జస్ట్ అలా ఉండమనండి ఇంట్లో, అంతే. మీకు ఎలాగో నేను చెప్పింది ఎక్కట్లేదు కదా, అయితే ఈ పనైనా చేయండి. మీకు అంతగా మాతో సంబంధం కలుపుకోవాలనుకుంటే మీ కూతుర్ని పని మనిషిలా పంపించండి మా ఇంటికి. అత్తయ్య, మీరు ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం చాలా దారుణం. నాకు అస్సలు నచ్చట్లేదు. ఏంటి మీ మాటలు? ఒక అమ్మాయి గురించి ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా మాట్లాడతారా? మీ కూతురు సూసైడ్ చేసుకుంది. అది ఎవరి వల్ల? కేవలం మీ వల్లే. ఇప్పుడు ఇంకొక అమ్మాయి ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నారా? నా స్నేహితురాలు హర్ట్ ఏమైనా చేసుకుంటే ఎందుకు హర్ట్ అవుతుంది? తనకిష్టమైందే కదా నేను చెప్పింది. నా కొడుకుని చేసుకోవాలనుకుంటున్నారు. ఇంతకన్నా అదృష్టం ఆమెకి ఎక్కడ దొరుకుతుంది చెప్పు? మీ ఇద్దరికీ చెప్తున్నాను, ఆలోచించుకోండి. మీ కూతురు కొడుకు జీవితాలు ఎలా మార్చుతారో మీ ఇష్టం. ఇంకొకసారి మా ఇంట్లో అడుగు పెట్టావంటే మంచిగుండదు. ఎంత ధైర్యం నీకు? నాతోనే అలా మాట్లాడతావా? నీకెంత ధైర్యం నా ఇంటికొచ్చి నాతోనే అలా మాట్లాడతావా? ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంటి? మర్యాదలు అనేవి ఇచ్చిపుచ్చుకోవాలి, అర్థమవుతుందా? బెదిరిస్తే భయపడితే రావు. నువ్వు అసలు నీ కూతురు మనసుని అర్థం చేసుకోలేదు. నువ్వు అసలు ఆడదానివేనా? కూతురు సూసైడ్ చేసుకుంది. అసలు నువ్వు ఇంట్లో వాళ్ళని పట్టించుకుంటావా? మొన్నటిదాకా విక్రమ్ని అనాథ అని, అదని, ఇదని ఎన్ని మాటలన్నావు. ఇప్పుడు వాడిని తీసుకొని ఎలా వచ్చావు నువ్వు? సిగ్గుందా అసలు నీకు? అందితే కాలు, లేకపోతే జుట్టా. ఇంకొకసారి నా కూతురు గురించి ఏమైనా మాట్లాడావంటే మంచిగా ఉండదు చెప్తున్నాను. ఏంటే నువ్వు, నీ కొడుకు, నీ కూతురు, ఏంటి మీ గ్రేట్నెస్? రమ్మను, నీ కూతురు నచ్చిన కాళ్ళ మీద పడమను. అత్తయ్య, సూర్యకి నాకు పెళ్లి చేయండి అత్తయ్య అని నా కాళ్ళు మొక్కమను. అప్పుడు చేస్తాను పెళ్ళి. ఏంటేంటి? కూతురికి పెళ్లి చేస్తావు కానీ ఇంట్లోనే ఉంచుకుంటావా? ఉంచుకో, దానికి పెళ్లి చేయడం ఎందుకు? నీ కూతురికి నీ మాట అంటే లెక్కలేదేమో, కానీ నా కొడుకు అలా కాదు. ఈ అమ్మ చెప్పిందే వింటాడు. వెళ్ళు. నీ మెడలు పట్టి బయటకు కూడా గెంటగలను, కానీ నాకు చాలా సంస్కారం ఉంది. విక్రమ్, తీసుకొని వెళ్ళురా. ఇంకోసారి ఇలాంటి వాళ్ళని నా ఇంటికి తీసుకురాకు. డబ్బుకు ఆశపడతాననుకుంటోంది. ఆ డబ్బుతోటే బ్రతికించుకోమను కూతుర్ని కూడా. నా కొడుకు ఎందుకు కావాల్సి వచ్చాడు? నీ భర్తకి, నీ కొడుక్కి ఆల్రెడీ కోటింగ్ ఇచ్చేశాను. ఏంటి? అవును, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ కూతురు ఎలా అయితే నా కొడుకును ప్రేమిస్తోందో, నా కొడుకు వెంట ఎలా పడుతున్నాడో, నీ కొడుకు కూడా అలాగే నా కూతురు వెంట పడ్డాడు. నా కూతుర్ని చాతకాన్ని దద్దమ్మ అంటావు కదూ. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యు. నా కూతురు రాదు, నా కొడుకు రాడు. రెడీగా ఉండు. నీ కూతురు విషయం తాగినట్టే నీ కొడుకు ఇంకేదైనా తాగుతాడేమో. అమ్మా, ఏమంటుందిరా ఈమె? ఆంటీ అది మన వినయ్ వినయ్. ఈ అమ్మాయి వెనకాల పడ్డమేంటి? ఈ చాతగాని దద్దమ్మ వెనకాల? నేను అస్సలు నమ్మను. ప్రియమ్మ ఇంటికి వచ్చింది కూడా. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. ఏ ప్రియా, మాట్లాడవే. వీళ్ళందరూ చెప్తుంది నిజమే. వినయ్ నన్ను ఇష్టపడడం లేదు. ఏంటి? వినయ్కి నేనంటే ఇష్టం లేదు. తను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నాకు చెప్పాడు. వాట్? నా కొడుకు వినయ్ ఈ దద్దమ్మని ప్రేమించాడా? నేను అస్సలు నమ్మను. మీరందరూ ఏవో మాయ మాటలు చెప్పి వాణ్ణి ఏదో మాయ చేసుంటారు. నా కొడుకు నేను ఒప్పించుకోగలను. నా కూతుర్లా కాదు వాడు చాలా తెలివిగలవాడు, సమాజాన్ని చదివినవాడు. చాలా చిన్న వయసులో లైఫ్లో సక్సెస్ అయ్యి అంత పెద్ద కంపెనీని నడిపిస్తున్నాడు.
అలాంటి వాడు ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయి వెంట పడడమా? ఛీ, నేను వాడికి నచ్చ చెప్తాను. వాడు తప్పటడుగు వేస్తున్నాడు. వాడిని సరిదిద్దడం నా బాధ్యత. వాడేదో ప్రేమిస్తున్నాడన్నాడని మీరేదో కలలు కంటూ కూర్చోకండి. నా కూతురి కోసం నేను ఎన్ని మెట్లు దిగడానికైనా రెడీ. అమ్మ ప్రియా, నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. పద, ఇంట్లో డ్రాప్ చేస్తాను. వీళ్ళు ఏదో మాయ మాటలు చెప్తున్నారు నీకు. నా కొడుకు అలాంటి వాడు కాదు. నువ్వే నా కోడలికి అర్హురాలివి. ఆ మాట మీ కొడుకుని చెప్పమనండి ఆంటీ. రేపు వస్తాను మీ ఇంటికి. మీ కొడుకుని తీసుకొని రండి. మీ కొడుకుని చెప్పమనండి నన్ను పెళ్లి చేసుకుంటానని. ఖచ్చితంగా నేను చేసుకుంటాను. మీ కొడుకు ఓకే అంటే వెంటనే 3 ముళ్ళు వేయించుకుంటాను. అలాగే తాలిబొట్టుతో వస్తాను మీ ఇంటికి. పట్టు చీర కట్టుకొని రెడీగా ఉండు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. ఛాలెంజ్ చేస్తున్నాను. నీతో నాకేంటే ఛాలెంజ్? వెళ్ళిక నుంచి. ఈ రాక్షసి ఏంది ఇట్లా మాట్లాడుతుంది? తాళి కట్టించుకుంటానంటదేంటి? పిచ్చిమోహంది. ఇంతకీ వాళ్ళ ఇంట్లో చెప్పిందా లేదా మా విషయం? ఆవేశంలో ఏదేదో మాట్లాడాను. విక్కీ ఏమనుకుంటున్నాడో ఏంటో. ఊరే పిచ్చోడా, ఊరికనే అలా అన్నానురా. వినయ్ నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకంటాడు చెప్పు? అత్తతో చెప్పిస్తాను నేను నిన్ను లవ్ చేస్తున్నానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని. మా అత్తతో చెప్పిస్తాను. సావిత్రి ఆంటీకి అసలు నేను ఇంకెవరినో లవ్ చేస్తున్నానని ముందే చెప్తే బాగుండు. అప్పుడు ఆంటీకి ఇంకో ఛాన్స్ లేకుండా ఉండేది. అయినా వినయ్ ఎన్ని రోజులు దాస్తాడు? వాళ్ళమ్మ ముందు ఎన్ని రోజులు పిరికిగా ఉంటాడు? రేపు వాళ్ళ అమ్మకి ఏం చెప్తాడో చూస్తాను. మధు, ఏడుస్తున్నావా? పిచ్చా నీకేమైనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆవిడ ఎప్పుడే ఎన్ని మాటలు అంటుంది. నన్ను అంతా అసహించుకుంటోంది. నేను పని మనిషినా? వద్దు వద్దు ప్రియ, నాకు సార్ వద్దు. నా గురించి ఇదంతా ఎందుకు? నేను అసలు పెళ్లి చేసుకోను. మధు, ఏడు బాబు. లేదు ప్రియ, నేను పెళ్లి చేసుకోను. నేను ఇంకెవరినైనా చేసుకుంటాను. అమ్మ నాన్నల్ని వేరే సంబంధం చూడమంటాను. నాకొద్దు వినయ్ సార్, నాకొద్దు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? ఒక పని మనిషిలా నేను రావాలా? రెండో భార్యగా రావాలా? వినయ్ సార్కి వాళ్ళ అమ్మ అంటే ఎంత గౌరవం అర్థమవుతుంది. ఇంతవరకు మా గురించి చెప్పని లేదు. ఆ గౌరవం మర్యాదలు, తల్లి మీద ప్రేమ అలాగే ఉండనివ్వు. నువ్వు చెప్పేసి విక్రమ్ని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళమ్మ ఇంకా గొప్ప సంబంధం తెచ్చి చేస్తుంది వినయ్ సార్ కోసం. నా కొద్ది సంబంధం. ఇంత జరిగాక నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. మధు, నువ్వు విన్ను గురించి ఆలోచించే. ఈమె ఇలాంటిదే. ఆమె మాటలు పట్టించుకోవద్దు. వద్దు. అసలు అమ్మ కరెక్ట్ ఆలోచించింది నా గురించి. నేనే అమ్మని అర్థం చేసుకోలేకపోయాను. ఆమెను చూడకముందే అమ్మ అంచనా వేసింది నా కూతురు అక్కడ ఎలా ఉండగలదని. ఇప్పుడు ఇన్ని మాటలు అంటుంది. జీవితాంతం నేను అక్కడుండి భరించలేను. నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోతే ఇలాగే ఉండిపోతాను. నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు. వినయ్ నీకు ఫోన్ చేస్తాడు కదా, చెప్పు. ఇంకా నేను వినయ్తో మాట్లాడను. తనకి ఆశలు పెంచను. ఆ ఫోన్ని ముక్కలు ముక్కలుగా పలగొట్టేస్తాను. ఆమె మాటలకి నీ మనసు ఎంత బాధపడిందో నేను అర్థం చేసుకోగలనే. కానీ నువ్వు కానీ అనకు. నువ్వు నాకు మంచి చేసిన దానివే అవుతావు. తినేసారిని నా నుంచి దూరం చెయ్యు ప్లీజ్ ప్రియా. నాకొద్దు వినయ్. అత్యాశ ఎవరికి మంచిది కాదు. వద్దు. ఈ ప్రేమకి గుడ్ బై. విన్ను గురించి ఆలోచించవా? ఏముంది, మా అంటే 4 రోజులు ఏడుస్తాడు.
తర్వాత మర్చిపోతాడు.